అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడు, సర్వశక్తివంతుడు నిరంతరం మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. మీరు బాగుండాలని ఆయన కంటి చూపు మీ మీద పడుతున్నప్పుడు మీరు బాగుంటారు. మీ మీద ఉన్న ఆ దుష్టశక్తుల యొక్క విషపు చూపులన్నీ కూడా ఆ చీకటి దూరమైపోతుంది. ప్రియ స్నేహితులారా, ప్రతిరోజు సూర్యుడు ఎలా ఉదయిస్తూ ఈ భూమి మీదకి తన కాంతిని ప్రసరింపజేస్తున్నాడో, తన కిరణాలను ఎలా ప్రసరింపజేస్తున్నారో, అలా నీతి సూర్యుడుగు దేవాతి దేవుడుగు ప్రభు యొక్క ముఖకాంతిని మీ మీద ప్రకాశింపచేస్తూ ఆయన మిమ్మల్ని దృష్టించుతున్నారు. వీళ్ళారా, మరి ఆయన దృష్టి అంతా మీరే నిండి ఉన్నారు. మీ మనసులో ఆయనకి చోటు ఉందా? మీ దృష్టిలో ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారా? ప్రియమైన దేవుని పోలికలో ఉన్న దేవుని పిల్లలారా, దేవదేవుడు మీకు శుభములు ప్రసాదించడానికి ఆయన ఎన్నో శ్రమలను అనుభవిస్తూ ఉన్నారు. నీకేదైనా శ్రమ వచ్చినప్పుడు నీ కొరకు శ్రమ పడుతున్నటువంటి శ్రమానుభవశీలి అయిన ప్రభువును తలంచండి. ఆయన సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 17వ వచనాన్ని మనము ఈ దినము చూసినట్లయితే గనుక, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యము చేయకము అని ఇక్కడ మహారాజైన దావీదు గారు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రియ నేస్తమా, నాకు సహాయము నీవే. ఈ భూలోకంలో నాకు సహోదరులు ఉన్నారు, నాకు బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, సైనికులు ఎందరో ఉన్నారు, అభిమానులు ఎందరో ఉన్నారు, ప్రియులారా. ఎందరు ఉన్నా ప్రియమైన స్నేహితులారా, నీ సహాయం లేనిదే నేను విజయము సాధించలేను. నీ కనికరము, నీ కటాక్షము లేనిదే నేను విజయము సాధించలేను. కనుక నిన్ను తలంచుకొనుటే నాకు విజయము, నిన్ను స్మరించుటే నాకు విజయము, నిన్ను గణపరుచుకునుటే నాకు విజయము. అదే నా జీవితము, అదే నా బ్రతుకు అని ఆయన ఎంతో గొప్ప విశ్వాసాన్ని ఇక్కడ మనకు వివరిస్తూ ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నది. ప్రియ నేస్తమా, ఇక్కడ సర్వోన్నతుడుగు దేవుడు మానవునికి ఎంత సమీపముగా ఉన్నాడు. మనము చేసేటటువంటి ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నారు. ఎలా వింటున్నారు, ఎలా చూస్తున్నారు అంటే, ప్రక్కనున్నటువంటి నీ సహోదరుడు నీ ప్రక్క నుండి నిన్ను చూస్తున్నట్లే, ఎదురుగా ఉన్న సహోదరి ఎదురుగా ఉన్నటువంటి నిన్ను చూస్తున్నట్లే సర్వోన్నతుడుగు దేవుడు అన్ని లోకాలకు ఆవల ఉన్నా ఇక్కడే ఉన్నట్లుగా చూస్తూ ఉన్నారు. ఆయన చూడగలరు. ప్రియులారా, ఆయన చూపు నీ హృదయ ఆలోచనలోనికి చొచ్చుకుని వెళ్ళి నీ అంతరంగాన్ని కూడా పరిశీలన చేస్తుంది. అంతరంగంలో ఏముందో చూస్తుంది. మానవుల యొక్క చూపు, జీవరాశుల యొక్క చూపు పైరూపాన్నే చూస్తాయి. అయితే దేవుడు అంతరంగాన్ని చూడగలడు. ప్రియమైన స్నేహితులారా, మన అంతరంగంలో ప్రభువుని చేర్చుకుని ప్రభు పట్ల విశ్వాసమును కలిగిన వారమై గణపరుచుకుంటే ఆయన తిరిగి మనకి ఇచ్చేటటువంటి జీవన భాగ్యము సామాన్యమైనది కాదు. కనుక ఆయన సహాయం కోరుకుందామండి. దావీదు అనుభవంతోనే దేవుని సహాయం కోరాడు. కనుక సింహాసనాన్ని అధిష్ఠించి రాజ్యాన్ని పరిపాలించాడు, శత్రువులను జయించాడు. అంతటి కఠోరమైనటువంటి స్థితిలో మనశ్శాంతి కలిగి నెమ్మదిగా భక్తిని కాపాడుకుంటూ దినదినము ప్రార్థన చేస్తూ వర్ధిల్లాడు. మనకి చిన్న చిన్న పనులు ఉన్నా కానీ పనులు వంకన పెట్టుకుని దేవుని పక్కన పెట్టేటటువంటి వారముగా ఉన్నాము. అలాంటి దుస్థితి మన మనస్సులోకి చోటు చేసుకొనకూడదు. చెప్పు తెగిపోతే దేవుని సంధికి వెళ్ళలేము. అమ్మ ఎందుకు రాలేదంటే, అయ్యా వచ్చేటప్పుడు చెప్పు తెగిపోయింది, రాలేకపోయానయ్యా, ఇలాంటి కబుర్లు చెప్తూ ఉంటాం. వంకల మీద, షాకుల మీద ప్రభు కూడా ఒక ప్రసంగాన్ని చెప్పారు. ప్రియులారా, కనుక మనం నిష్కళంకమైన పావురాలుగా ఉందాం. మన జీవితం అంతా ఆయన్నే నింపుకుందాం. సర్వోన్నతుడుగు ప్రభు ఎల్లవేళ్ళ మనలను కనుపాపోలి కాచి తన మహిమ మేఘం మీద వచ్చినప్పుడు, మహిమరాకడలో షకీనా మేఘంలో మనము చేరు భాగ్యవంతులుగా వర్ధిల్లే కృప ఆయన ప్రసాదిస్తారు. అట్టి దీవెన సర్వోన్నతుడుగు ప్రభు సర్వమానవులకు దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, అతి శ్రేష్ఠుడా, ఎన్ని కష్టాలున్నా
ఎన్ని సమస్యలున్నా ఇక్కడ రాజైన దావీదు గారు నిన్నే స్మరించారు, నిన్నే స్తుతించారు, నిన్నే తలంచారు, నీ సహాయాన్ని కోరుకున్నారు. ప్రభువా, వెనువెంటనే ఆలస్యం చేయక నీవు కార్యాలు చేసావు. అట్లే నేడు నీ బిడ్డలు ఈ లోకంలో ఎందరో ఉన్నారయ్యా, వారు నీ సహాయం కోరుకుంటున్నారు. నా ప్రియ ప్రభువా, ఎలా నీ సహాయం పొందుకోవాలో తోచటం లేదు బిడ్డలకు. ప్రభువా, అనుక్షణము నీవు నీ పిల్లలను కనుపాపోలే కాసి కాపాడి నీ సహాయం అందించి వర్ధల చేయమని జీవము గల యేసువారి పేరట ప్రార్థించి వేడుకుని నీ చేతికి అప్పగిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. మరణా తండ్రి.